హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఇప్పుడైతే టైం మార్నింగ్ 9 అవుతుందండి. ఇప్పుడే బస్సు దిగి అయితే ఇంటికి వచ్చాము. ఊరు నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చిన వెంటనే ముందు ఫ్రెష్ అయిపోయాము. ఆ డ్రెస్లోంచి నైటీలోకి వస్తే కానీ మనశ్శాంతిగా ఉండదన్నమాట మా లేడీస్కి. సో ఇంక నేను ఫ్రెష్ అయిపోయి పిల్లలు కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు హౌస్ అంతా అయితే ఎంత దారుణంగా ఉందో, ఒక 20 డేస్ ఇంట్లో లేకపోయేసరికి హౌస్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను వచ్చే ముందు మా ఆయన పట్ల మాత్రం సర్దుకున్నాడంట నీట్గానా, మళ్ళీ ఏమైనా అంటానని చెప్పి మిగిలినవన్నీ నేను ఎలా అయితే పెట్టేసి వెళ్ళానో అలా వదిలేశాడు బట్టలదిని. ఇక్కడైతే చూడండి, కవర్లు ఇంకా ఈ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. పిల్లలు ఉన్నప్పుడైనా సరే కొంచెం నీట్గా ఉంటుందేమో రూము. మా ఆయన అయితే ఇలా తయారు చేశాడనమాట. ఈ రామచిలకలు ఉన్నది చూసారా, బర్డ్స్ ఉన్న దగ్గర నేను ఆ పైన విండోకి పెడతాను, ఈయనేమో ఇలా కిందన పెట్టేశారు. ఒక్కరోజు కూడా చీపురు పట్టుకొని తొడవలేదంట. ఎంత దారుణంగా ఉందో. మేము లోపలికి వచ్చేసరికి కాళ్ళకైతే మట్టి ఎంత ఎక్కువగా అంటుకుంటుందో. ఈ గిన్నెలు కిచెను అన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడవక్కడ సర్దేసి వెళ్ళాను నేను. ఈ స్టవ్ మీద అయితే ఇలా మళ్ళీ ధూళి పడుతుంది అలా అని చెప్పి ఆ నైటీ కప్పేసి వెళ్ళాను. అది అలానే ఉంది. ఎప్పుడైనా వంట చేసుకుంటేనే కదా నేను లేనప్పుడు అది తీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ చాలా చండాలంగా కనబడుతుంది నాకు రూమ్ అయితేని. కాళ్ళకైతే మట్టి అంత ఎక్కువ అంటుకుంటుంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. నెక్స్ట్ నేను ఊరెళ్ళే ముందు ఈ తులసమ్మని అలాగే మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను కదా. సో ఇది కృష్ణ తులసి ఒకటి, లక్ష్మీ తులసి ఒకటి వేసాను, రెండు కలిపి. ఇందులో ఒక తులసమ్మ అయితే నిద్రపోతుంది. చాలా బాధ అనిపించింది నాకు. ఇంకొకటి అయితే మంచిగానే ఉంది. మనీ ప్లాంట్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. సో లాస్ట్కి ఇదైనా కొంచెం బాగా చూసుకున్నారు మా వారు అనిపించి కొంచెం హ్యాపీ అయ్యాను. తర్వాత అయితే ఇప్పుడు ఇంకా ఈ పైన ఉన్న బెడ్షీట్స్ అన్నీ తీసేసి అవి వాష్ చేద్దామని చెప్పి తీసేసాను. పాతవి కొత్తవి వేసి మొత్తం బెడ్ అంతా బాగా సర్దుకున్న తర్వాత ఎక్కడవక్కడే తీసి సర్దుకొని మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. చూసారా, పిల్లలు ఉన్నప్పుడైనా ఇంత చెత్త ఉండదేమో ఇంట్లోని. ఎంత చెత్త వస్తుందో, కాళ్ళకైతే మరీ దారుణంగా అంటుకుంటుంది మట్టి. మాకు ఇంటి ముందు ఈ మెడికల్ కంపెనీ ఉండడం వల్ల పొల్యూషన్ వస్తుంది కదా. ఆ పొగ తెలియకుండానే మనకి అంటే ఫ్లోర్ మీద అది విండోస్ అది తీసి ఉండడం వల్ల ఫ్లోర్ మీద పడే అది కాళ్ళకి చాలా దారుణంగా నల్లగా అంటుకుంటుంది అనమాట. ఇంకా ఒక 20 డేస్ లేము కదా మేము. సో ఇంకా ఈ మాప్ పెట్టే వాళ్ళు అది లేరు కదా, దానివల్ల చాలా దారుణంగా ఉంది ఇల్లు అంతానా. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను నేనైతే. పిల్లలకైతే రెడీ చేసి వాళ్ళకి పూరి తెచ్చారు బయట నుంచి మా ఆయన. ఆ పూరి తినిపించేస్తే ఇలా బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారనమాట. సో ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడే నేను పనులన్నీ నీట్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఇంక మొత్తం అంతా క్లీన్ చేశాను. ఇప్పుడైతే నార్మల్ వాటర్తో ఫస్ట్ పెడుతున్నాను. ఆ వాటర్ కూడా చూడండి అంత ఫాస్ట్గా నల్లగా అయిపోయాయి, అంత మురుకుందనమాట. ఒక 2 టైమ్స్ అలా నార్మల్ వాటర్తో పెట్టి తర్వాత లైజాల్ వేసి అయితే పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఈ లైజాల్ స్మెల్కి. అలాగే కొంచెం ఫ్లోర్ అంతా నీట్గా అయ్యేసరికి ఇప్పుడైతే ఈ బర్డ్స్ ఉన్న కేజ్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఫ్రెష్ వాటర్ వాటికి ఫ్రెష్ ఫుడ్ పెట్టాను. ఇప్పుడు మొత్తం అంతా నీట్గా సర్దిన తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ మిషన్లో వేయాలి. దానికంటే ఫస్ట్ నేను కొంచెం ఏమైనా తినాలి కదా. తెచ్చిన పూరి అయితే ఉంది ఇంకానా, అది తినాలి. దానికంటే ముందు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేయాలన్నమాట. సో ఇది కూడా అయిపోతేనే ఇంకా ప్రశాంతంగా నేను ఉండగలను. అలాగే ఈ స్టవ్ కూడా వెళ్ళే ముందు క్లీన్ చేశానని చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేయాలి. ఈ ఫ్లోర్ కూడా అస్సలు బాగాలేదు. ఈ గ్లాస్లో నేను కొంచెం ఆయిల్ పెట్టేసి వెళ్తే అది కూడా తిరగపడిపోయి ఉంది. ఇక్కడంతా ఆయిల్ అంతా పోయి. ఈలోగా మా ఆయనేమో పాల ప్యాకెట్ అది తెచ్చారు. ఇంకా టీ పెట్టుకోవాలి. దానికంటే ముందు స్టవ్ ఒకసారి క్లీన్ చేసేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఆరేలోపు, అంటే నేను గిన్నెలు తోమేలోపు ఇది ఆరిపోతుంది కదా, అప్పుడు టీ పెట్టుకోవచ్చు అని చెప్పి ముందు స్టవ్ అయితే క్లీన్ చేసేసి నీట్గా తర్వాత ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం పని ఉంటుందిలే, ఇంట్లో వండుకోవడం, తినడం, తోముకోవడం, నిద్రపోవడం ఇదే పని అంటారు కదా. మరి
ఇంట్లో ఆడవాళ్ళు ఒక 10 డేస్ 20 డేస్ లేకపోతే ఇల్లు ఎలా ఉందో చూసారు కదా. మగవాళ్ళందరూ బయటికి వెళ్ళి ఎంతో కష్టపడి డ్యూటీ చేసి వచ్చి ఎన్నో టెన్షన్స్తో ఇంటికి వస్తారు. ఓకే, మేము ఒప్పుకుంటాము. కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే మీరు చేసినంత వర్క్ కాకపోయినా ఇంట్లో అలా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండి ఇంటిని నీట్గా ఉంచుకొని మీరు వచ్చేసరికి అన్నీ వండిపెట్టి పిల్లలు చూసుకుంటూ ఉంటేనే మీరు ఇంటికి వచ్చేసరికి మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా మీరు ఇంటికి వచ్చిన తర్వాత మగవాళ్ళు ఇంకే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఆడవాళ్ళు ఒకవేళ వర్క్ చేసే ఉమెన్స్ అయితే వాళ్ళు బయట వర్క్ చేయాలి, అలాగే ఇంటికి వచ్చి మళ్ళీ ఈ వర్క్స్ అన్నీ చేసుకోవాలి కదా. సో నా దృష్టిలో అయితే మగవాళ్ళకంటే ఆడవాళ్ళే గొప్ప అని నేను అనుకుంటాను. సో ఇంకా ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమేసి ప్రశాంతంగా ఇప్పుడైతే టీ పెట్టుకొని తాగాను. టైం అయితే 11:30 అయ్యింది. ఇప్పుడు కొన్ని వాటర్ బాటిల్స్ అన్నీ తీసి పెట్టాను, అవన్నీ క్లీన్ చేద్దామని చెప్పి. అలాగే రైస్ కూడా పెట్టాను అనమాట. ఆ రైస్ గిన్నె పైన మూత పెట్టడానికి ఆ గిన్నెలో ఎక్కడో పెట్టేశానని చెప్పి ఇంక ప్లేట్ పెట్టేశాను. ఇంక ఇప్పుడు వాటర్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. ఇది అవుతూ ఉండగా ఇంకా నేను కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేద్దాము అనుకున్నాను. కానీ నైట్ అంతా జర్నీ చేసి వచ్చాను కదా, అస్సలు చేయలేకపోయాను. ఇంకా ఫుల్గా పిల్లలు కూడా నిద్రపోయారు. ఇంకా వాళ్ళు నిద్రపోయినప్పుడు నేను కూడా పడుకుందాం అనుకున్నాను. కానీ ఇలా ఫోన్ ఆన్ చేస్తే నాకు కలియుగం పట్నంలో అనే మూవీ కనిపించింది. ఇంకా ఆ మూవీ చూసుకుంటూ ఉండిపోయాను ఈవినింగ్ వరకు. బ్యాగ్ మీద ఏముంది దేవంశు? కాదు, బ్యాగ్ మీద ఏముంది చూపించు. నీ బ్యాగ్ చూపించు. నీ బ్యాగ్ ఎవరు? ఇలా చూపించు. ఇక్కడ చూపించమ్మా. ఎవరు అది? నీ బాక్స్ చూపించు. చూపించవా ఏమున్నాయో. క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఇది 3D వస్తుంది. ఇది ఇలా అన్నప్పుడు ఇది నొక్కితే షార్ప్ చేసుకోవడానికి షార్ప్నర్స్కి ఓపెన్ అయింది. క్లోజ్ చేసాము. బాక్స్ ఓపెన్ చేస్తే ఓ క్యాలిక్యులేటర్ ఉంది. 9 + 9 = 18. క్లోజ్ చేసేయాలి. ముందు ఆఫ్ చేయాలి. ఇందులో దీన్ని ఆఫ్ చేసేసాక క్లోజ్ చేయాలి. అప్పుడు ఇటువైపు తిప్పాలి. ఇది కనిపించింది. ఇటువైపు తీస్తే ఇలా ఓపెన్ అయింది. క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెట్తో లాక్ అయింది. నీ బ్యాగ్ చూపించు. వావ్, వీళ్ళెవరు? స్పైడర్ మ్యాన్. చెప్పు. స్పైడర్ ఉందని స్పైడర్ మ్యాన్ అంట. ఎవరు కొన్నారు బ్యాగ్ బాక్స్? ఎవరు కొన్నారు? హలో హలో హలో, ఇటు ఎవరు? ఆ గిఫ్ట్స్ ఎవరు ఇచ్చారు మీకు? పిన్ని. థ్యాంక్ యూ పిన్ని అని చెప్పండి. చెప్పు మరి. థ్యాంక్ యూ పిన్ని అని చెప్పండి. సోహిత్. ఇప్పుడైతే ఇంకా టైము 8 అవుతుందండి. మా హస్బెండ్ అయితే వచ్చిన తర్వాత పిల్లలతో కొంచెంసేపు టైం స్పెండ్ చేశారు. ఒక 20 డేస్ పాపం చాలా మిస్ అయ్యాడు కదా పిల్లల్ని. సో పిల్లలతో బాగా ఆడుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మా తమ్ముడు బర్త్డే అవుతుంది. సో బర్త్డే సెలబ్రేషన్స్లో అయితే ఉన్నాము. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇప్పుడైతే కేక్ బాగా తిన్న తర్వాత ఇక్కడ గిఫ్ట్స్ కూడా వచ్చాయి తనకి. సో ఫ్యామిలీ మెంబర్స్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్కి రింగ్ కనిపిస్తుంది కదా సిల్వరు, అదొకటి, సిల్వర్ చైన్ ఒకటి ఇచ్చారనమాట తమ్ముడు వాళ్ళ బావమరిది. సో ఇంకా కేక్ కటింగ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కూడా పెద్ద గిఫ్ట్ అయితే పట్టుకొని వచ్చింది. ఈ గిఫ్ట్ అయితే నేనే తీసుకొని, అంటే బర్త్డే బాయ్ తీసుకున్న తర్వాత ఆ గిఫ్ట్ మళ్ళీ నేను తీసుకొని ఓపెన్ అయితే చేశాను. మనకు ముందే గిఫ్ట్స్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. సో అందులో ఏముందా ఏంటా అనే ఎగ్జైట్మెంట్తో మా పిల్లలు నేను అయితే ఓపెన్ చేశాము. ఇది అంటే చాలా నీట్గా కవర్ తీద్దాము అని చెప్పి ట్రై చేశాను. కానీ మా దేవన్స్ అయితే ఒక పక్క నుంచి లాగేశాడు.
అంటే ఆ కవర్ ఏదైనా క్రాఫ్ట్ చేద్దాము, క్రాఫ్ట్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి చాలా నీట్గా తీద్దాం అనుకున్నాను, కానీ దేవంశ్ అయితే తీయనివ్వలేదు. ఇంకా తీసి పక్కన పెట్టేసాము. గిఫ్ట్ అయితే ఇది క్లాక్ అండ్ ఫొటోస్తో ఉందన్నమాట, చాలా బాగుంది. తర్వాత ఇక్కడైతే డిన్నర్ చేస్తున్నాము. బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇంకా రైతా, థమ్సప్, ఆనియన్స్, లెమన్స్, ఇంకా అన్నీ పక్కన పెట్టుకొని మొత్తం అయితే డిన్నర్ చేసేసాము. ఈ మే మంత్ మొత్తము బిర్యానీ అయితే చాలా ఎక్కువ టైమ్స్ తిన్నాను రా బాబు నేనైతే. ఈ పాప చూసారా చాలా క్యూట్గా ఉంది. ముందే మనకి ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం కదా. ఇలా ఈరోజు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యింది. హాయ్ అండి, ఇప్పుడైతే టైం నైట్ 10 అయ్యిందండి. భోజనం అయితే చేసాము. ఈరోజు ఇంట్లో వంట లేకపోవడం వల్ల క్లీన్ చేయడానికి గిన్నెలు అది ఏమీ లేవు. హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవచ్చు. నైట్ జర్నీ వల్ల నిద్ర లేదు సరిగా, సో నిద్ర అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చుంటే మళ్ళీ మార్నింగే లేస్తానమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు వీడియో లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి నా వీడియోని సజెస్ట్ చేస్తుంది. సో అందుకోసమని నా కోసం ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.